38 రిట్లు ఫైల్ చేశారు 3542 కోట్ల కోసం. అంటే ఆ లెక్క మళ్ళా పోయి లీగల్గా ఉంటే అది ఒక లాయర్లు పెట్టుకోవడం ఒక యాంగిల్. లాయర్ల కంటే దశ ఐఏఎస్ ఆఫీసర్ని సిఎస్ అని లేకపోతే సీనియర్ ఆఫీసర్ని పిలిపించి కోర్టు హాల్లో నిలబెట్టి నువ్వు మేము ఇచ్చిన ఆర్డర్ ఇంప్లిమెంట్ చేయలేదు కాబట్టి జైలుకు పంపించిన సందర్భాలు ఉన్నాయి. పనిష్మెంట్ జైలుకు కూడా పంపించిన సందర్భాలు ఉన్నాయి. ఒక దుర్మార్గుడి పాలనలో అధికార యంత్రాంగం ఏ విధంగా నిర్వీర్యం అయిపోతుంది, అధికారులు కూడా మానసిక క్షోభ ఏ విధంగా అనుభవిస్తారో చేయని తప్పుకి వీళ్ళు చెప్పారు నువ్వు అపోజ్ చేయమని, నువ్వు డబ్బులు ఇవ్వద్దని, ఇవ్వలేమని. వీళ్ళు ఇవ్వలేకపోయారు. వాళ్ళు డైరెక్షన్ ఇచ్చారు, ఆ డైరెక్షన్ ఫుల్ఫిల్ చేయలేకపోయారు. అప్పుడు ఏం చేశారు కోర్టు? ఎవరైతే కన్సర్న్ ఆఫీసర్ ఉన్నాడో ఆ ఆఫీసర్ని కంటెంప్ట్ కింద జైలు పంపిస్తున్నారు, పనిష్మెంట్ ఇస్తున్నారు. అంటే ఎక్కడికి పోతున్నాం? అదే అడ్మినిస్ట్రేషన్ చేసినటువంటి దుర్మార్గమైన పాలన. 1-2 తప్పులుంటే కరెక్ట్ చేసుకుంటాం. ఇన్ని తప్పులు ఎట్లా కరెక్ట్ చేస్తారు దేశ? నెక్స్ట్ ఇంకొక పక్కన ఇది ఎందుకు ఇవన్నీ వచ్చేదానికి ఒక చిన్న ఉదాహరణ మీకు. ఎప్పుడు కూడా క్యాపిటల్ ఎక్స్పెండిచర్ చాలా ముఖ్యం. ఆదాయం రావాలంటే రెవెన్యూ ఎక్స్పెండిచర్ కంపల్సరీగా ఉంటుంది. జీతాలు ఇవ్వడం లేకపోతే వెల్ఫేర్ ఇవ్వడం ఇవి ఇవ్వాలి. బ్యాలెన్స్ అనేది ఇంపార్టెంట్. అక్కడే క్యాపిటల్ ఎక్స్పెండిచర్. ఈ క్యాపిటల్ ఎక్స్పెండిచర్ మీరు చూస్తే దగ్గర 5 ఏళ్లలో 2014-19 కంటే 60% తగ్గిపోయింది. 40% ఖర్చు పెట్టే పరిస్థితికి వచ్చారు. 40% ఖర్చు పెట్టారు కాబట్టి ఆదాయం తగ్గిపోయింది. ఓసారి గ్రోత్ నేను మొన్న కూడా మీకు చెప్పాను, 1% గ్రోత్ వస్తే 15,000 కోట్ల రూపాయల ఆదాయం అదనంగా వస్తుంది. 5% పెంచుకోగలిగితే 75,000 కోట్లు వస్తుంది. నిన్న కేంద్రం 15,000 కోట్ల రూపాయల అప్పు కానీ ఏదైనా కానీ మన అమరావతికి ఇస్తే మనం సంబరపడిపోయాం, మనం సంపాదించుకోలేక. ఇది ఒక ఎగ్జాంపుల్ ఇది. అందుకే ఈరోజు మీరు చూస్తే తెలంగాణ ఆంధ్రప్రదేశ్ రెండు కూడా విడిపోయినప్పుడు కొన్ని డిసడ్వాంటేజెస్ ఉన్నా 18-19కి బ్యాలెన్స్ చేయడానికి ముందుకు పోయాం. ఈరోజు అందుకోలేనటువంటి డిస్టెన్స్కి వెళ్ళిపోయాం. 5 ఏళ్లలో జరిగిన డ్యామేజ్, అక్కడ జరిగే అభివృద్ధి వల్ల మొత్తం దెబ్బతిన్నాం. ఈరోజు మీరు ఇక్కడ చూస్తే ఒక్క వాటర్ రిసోర్స్లో 14-15-19లో 45,000 కోట్లు పెడితే 20,000 కోట్లు కూడా పెట్టలేదు. ట్రాన్స్పోర్ట్, రోడ్స్ అండ్ బిల్డింగ్స్ 8,808 కోట్లు పెడితే వీళ్ళు పెట్టింది 1,300 కోట్లు. అందుకే ఏ రోడ్డు చూసినా గుంతలు, రోడ్డు మీద ఎక్కడా మట్టేలేదు 5 ఏళ్లలో. అందువలన మొత్తం నాశనం అయిపోయిన వ్యవస్థ అంతా. సోషల్ వెల్ఫేర్లో 10,000 కోట్లు పెడితే దాంట్లో 400 కోట్లే పెట్టారు. ఉమెన్, చైల్డ్, డిఫరెంట్లీ ఏబుల్డ్ అండ్ సీనియర్ సిటిజన్ 357 కోట్లు పెడితే 186. ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్కి 289 కోట్లు పెడితే ఒక్క పైసా పెట్టలేదు. ఇండస్ట్రీస్ అండ్ కామర్స్ 1142కి 965. ట్రైబల్ వెల్ఫేర్ 609కి 229. ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండ్ ఇన్వెస్ట్మెంట్ 732కి 372. అంటే క్యాపిటల్ ఇది వచ్చినప్పుడు ఆ హెడ్స్లో క్లాసిఫికేషన్ ప్రకారం పెట్టాం. ఇంకా కొన్ని మిస్ అయి ఉంటాయి, అవి కూడా కరెక్ట్ చేసుకోవాలి. ఓవరాల్గా మేజర్ హెడ్స్ ఇక్కడ చూపించడం జరిగింది. నెక్స్ట్ ఇది ఒక డిపార్ట్మెంట్ మీకు చూపించాం. వాటర్ రిసోర్స్ డిపార్ట్మెంట్లో సాగునీటి ప్రాజెక్టులో 14-19, 19-24కి 57% తగ్గిపోయింది. అంటే 47,500 నుంచి 20,700 పడిపోయింది. ఒక్క ట్రాన్స్పోర్ట్, రోడ్స్ అండ్ బిల్డింగ్స్ 85% తగ్గిపోయింది. అంటే 8,800 నుంచి 1,300కు పడిపోయింది. అందుకే ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎప్పుడు దెబ్బతింటుందో ఆటోమేటిక్గా అభివృద్ధికి కూడా సెట్ బ్యాక్ వస్తుంది. అదే ఈ రాష్ట్రంలో జరిగింది. నెక్స్ట్ ఇక్కడ ఈ స్లైడ్లో మీకు చూపించింది
ప్రభుత్వం చేసే అప్పు మనం క్యాపిటల్ ఎక్స్పెండిచర్కి పెట్టిన విధానం 14-19లో 59% మనం ఖర్చు పెట్టాం. ఎప్పుడైనా సరే 1,35,106 కోట్ల రూపాయలు అప్పు తీస్తే 79,900 మనం ఓన్లీ క్యాపిటల్ ఎక్స్పెండిచర్ పెట్టాం. వీళ్ళు అప్పు తీసుకొచ్చింది 3,06,606 కోట్ల రూపాయల రికార్డులు చూపించారు. క్యాపిటల్కి పెట్టింది 69,117 కోట్లు అంటే 22.54% తగ్గిపోయింది. ఆ వ్యత్యాసం మీరు చూసినప్పుడు 100 రూపాయలు మనం బారో చేస్తే 59 రూపాయలు ఖర్చు పెట్టాం. వాళ్ళు 100 రూపాయలు బారో చేస్తే 22 రూపాయలు ఖర్చు పెట్టే పరిస్థితికి వచ్చారు. దీనివల్ల ఆ వ్యత్యాసంతో ఇది ఒక విషియస్ సర్కిల్గా తయారయ్యే పరిస్థితికి వచ్చింది. నెక్స్ట్ ఇక్కడ మీరు చూస్తే ఒక ఐడియా వస్తుంది. ఏ విధంగా ఒక డెట్ ట్రాప్, ఒక విషియస్ సర్కిల్ ఫైనాన్స్లో మనం మొత్తం క్రైసిస్లో పడ్డామో ఇది ఒక ఉదాహరణ. హై డెట్ సర్వీసింగ్ 9,74,000కి రాను రాను వడ్డీ కూడా పెంచారు. ఎప్పుడు కూడా బ్యాంక్స్లన్నీ మీరు గుర్తుపెట్టుకోవాలి, క్రెడిబిలిటీ ఉంటే, రేటింగ్ బాగుంటే వడ్డీ తక్కువ ఉంటుంది. ఎవరైనా అప్పులు అడిగిన వాళ్ళు అట్నే ఉంటారు. తిరిగి ఇస్తారని నమ్మకం ఉంటే వడ్డీ తక్కువ ఇస్తారు, ఎందుకంటే సేఫ్ కాబట్టి. నువ్వు తిరిగి పే చేయలేవనే అనుమానం వస్తే వడ్డీ పెంచుకుంటా పోతారు. అదే ఇక్కడ జరిగింది. ఓ దగ్గర 2%, 3%, 4% హై ఇంట్రెస్ట్ రేట్లు వచ్చాయి. ఆ విధంగా మనకు అప్పులు కట్టడం, వడ్డీ కట్టడం చాలా సమస్యగా తయారవుతుంది. ఇంకొక పక్కన డిక్రీజ్ ఇన్ క్యాపిటల్ ఎక్స్పెండిచర్ తగ్గింది, బాగా ఖర్చులు తగ్గాయి. దీనివల్ల ప్రొడక్టివ్ ఎక్స్పెండిచర్ పెట్టలేకపోయారు, ఇన్వెస్ట్మెంట్లు పెట్టలేకపోయారు. దీంతో ఆదాయం తగ్గిపోయింది. మళ్ళా హైయర్ ట్యాక్సెస్కి వెళ్ళారు, మోర్ బారోయింగ్స్కి వెళ్ళారు. దానివల్ల మళ్ళా ఈ సైక్లింగ్గా పెరిగింది కానీ, క్రైసిస్ పెరిగింది కానీ సమస్య పరిష్కారం కాలేదు. దీనివల్ల మళ్ళా ఫండ్స్ డైవర్ట్ చేశారు, ఆస్తులు తాకట్టు పెట్టారు. కడాన సెంట్రల్ స్పాన్సర్డ్ స్కీమ్స్ ఏవైతే ఉన్నాయో మనం 30% పెడితే గవర్నమెంట్ 70% ఇస్తుంది. మనం 40% పెడితే వాళ్ళు 60% ఇస్తారు. మనం 40% ఇవ్వలేక, 30% ఇవ్వలేక, 10% ఇవ్వలేక వచ్చిన డబ్బులు డైవర్ట్ చేసి కడాన డబ్బులు కూడా వాళ్ళు ఇవ్వకుండా బ్లాక్ లిస్ట్లో పెట్టే పరిస్థితికి వచ్చారు. అది ఒక హౌసింగ్ తీసుకోవచ్చు, ఒక ఎస్సీ కార్పొరేషన్ తీసుకోవచ్చు, ఏదైనా సరే అన్నిట్లో ఇదే జరిగే పరిస్థితికి వచ్చింది. అందుకే అక్కడ ఫిస్కల్ పారామీటర్స్ మీకు కొన్ని పెట్టారు, ఎకనామిక్ ఇండికేటర్స్. ఎలక్ట్రిసిటీ డ్యూటీ మనం ఉన్నప్పుడు 6 పైసలు వేసి, తెలుగుదేశం ఉన్నప్పుడు 6 పైసలు వేసింది, ఇప్పుడు రూపాయి చేశారు. ఆ రూపాయి కూడా ఆ రోజు 6 పైసలు ఎలక్ట్రిసిటీ బోర్డే తీసుకున్నారు. వీళ్ళు వచ్చిన తర్వాత రూపాయి ఎలక్ట్రిసిటీ డ్యూటీ వేసి గవర్నమెంట్ లాగా వేసుకునే పరిస్థితికి వచ్చారు. దానివల్ల ఇంకా క్రైసిస్ పెరిగే పరిస్థితికి వచ్చింది. వాటర్ టారిఫ్ కేఎల్ ఆ రోజు 40 రూపాయలు ఉంటే ఈరోజు 120 రూపాయలు పెరిగింది. ఇంకో పక్క శాండ్ ఫ్రీ ఉంటే 475. ఆర్టీసీ బస్ రేట్లు 0.6 నుంచి 2.6 ఉంటే 0.8, 2.7. ఫిస్కల్ డెఫిషిట్ 35,000 రూపాయలు ఉంటే ఇప్పుడు 60,000 రూపాయలు, 60,000. అదే డెట్ టు జిఎస్టిపి రేషియో 44% ఉంటే 53%. ఇన్ఫ్లేషన్ 4.5 నుంచి 6.2. పర్ క్యాపిటా డెట్ 74,790 ఉంటే ఇప్పుడు 1,44,336. పర్ క్యాపిటా ఇన్కమ్ 13.2% ఉంటే 9.5% తగ్గిపోయింది. ఇండస్ట్రియల్ క్రెడిట్ గ్రోత్ 15.3% అప్పుడు గ్రో అయింటే ఇప్పుడు 6.8%.
అంటే